ఏంటి కాళేశ్వరాన్ని కూల్చేస్తారా మీరు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. కాళేశ్వరము కూల్చేస్తారు, కాళేశ్వరం కొట్టుకుపోయేటట్టు చేస్తారు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే, కాళేశ్వరం అనేది ఎన్నికల ముందు అక్టోబర్ 21 నాడు దానికి అవి కుంగినాయి. కుంగిన మరుక్షణమే నీళ్లు వదిలేశారు అవి, ఎందుకంటే వాళ్ళ నిపుణుల సూచన మేరకు వదిలేశారు. వదిలేసిన తర్వాత అప్పటి తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎవరేం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉండి ఎవరికి అధికారాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మినిస్టర్లను పంపించారు. అక్కడికి పంపించి వాస్తవ పరిస్థితి ఏంది, ఈ ఇంజనీర్లు మినిస్టర్లు అంతా అన్నీ చూసారు, ప్రజలు చూసారు. చూసిన తర్వాత అక్కడ నీళ్ళగా నిల్వ చేసే పరిస్థితి లేదు, అవి కూలిపోయినాయి. మరి దాని లోపలి కుంగిపోయినాయి. చాలా పెద్ద డ్యామ్ అది, ఇక్కడ 16 TMCs నిల్వ చేసే రిజర్వాయర్ అది. అంటే ఎంత ఫోర్స్ ఉంటుంది అది, కాబట్టి బట్టిగానే ఎట్లా ఆగుతాయి నీళ్ళు. కాబట్టి ఇది ఇంతవరకు ఇది ఉంటుందా అనే విధంగా అప్పుడు మంత్రులు 6 మంత్రులు పోయినరు, అధికారులు పోయినరు, అక్కడ వాస్తవాలు చూసినారు. ముఖ్యమంత్రి గారికి చెప్పి నివేదిక వారు కూడా ఏంటంటే వీలైనంత వరకు దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. పైన మీద ఉన్న 2 డ్యాములు, అన్నారం సుందిల్ అనే 2 డ్యామ్ రిజర్వాయర్లు ఉన్నాయి. మరి అవి కూడా ఇదే పద్ధతిలో కట్టిరు, ఇదే ఇసుక మీద ఇదే డిజైన్లతో కట్టిరు. మరి వాటి పరిస్థితి ఏంది? మనం ఎడాపెడాగా నీళ్ళు నింపేసి పెట్టేస్తే మరి అవి కూడా లీకేజీలు లేనటువంటి పద్ధతిలో లీకేజీలు ఉన్నాయి. ఆల్రెడీ అన్నారం కూడా చూపెట్టారు. ఇవన్నీ సరిచేయకుండా మరి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు, నీళ్ళు ఎట్లా ఇస్తారు? అంటే ఉన్న నీళ్ళు వదిలేసారు అప్పటికే. అది మేము ప్రభుత్వం వెళ్ళలేము, అప్పుడు వాళ్ళు నీళ్ళు వదిలేసినప్పుడు మేము ప్రభుత్వంలో వెళ్ళలేము. కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తాం? మేము సృష్టించాం కదా నీళ్ళని, ఉంటే ఏదో రకంగా దాన్ని చేద్దుంటాం. ఇప్పుడు నీళ్ళే లేవు అక్కడ, కాబట్టి నీళ్ళు లేని దానికి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన పని కాదు కదా అది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి మాట్లాడడం చేయడం, వాళ్ళని ఎక్స్పర్ట్ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో 6 మెంబర్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసినారు. రాష్ట్రానికి నిన్న పంపింది, వాళ్ళు వచ్చినారు. మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సమావేశం చేశారు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్పాట్ పోయిన సైట్ విజిట్ పోయిన వాళ్ళు పోయి ఆ నిపుణుల కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అన్ని విషయాలను పరిశీలించి ఆ కాంట్రాక్టర్లతో కూడా ఏజెన్సీలతో కూడా మాట్లాడి మొత్తం A to Z తన సమగ్ర నివేదిక తయారు చేసి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి ఈ తొందరపాటుతో మీరు కూలగొట్టేస్తారు, మీరు కాలబెట్టేస్తారు, మీరు అది చేసేస్తున్నటువంటి ఈ పద్ధతి కరెక్ట్ కదా. నీళ్లు లేవు, నీళ్లు నీళ్ళే లేనప్పుడు లిఫ్ట్ ఎట్లా చేస్తారండి? అంటే వర్షాకాలంలో మరమ్మతులు చేస్తే బాగుంటుంది. అంటే మరమ్మతులు అంటే ఇమీడియట్ అది ఏమన్నా చిన్న రూమా, ఏమన్నా ఇల్లా, ఏంటిది? అది ఒక పెద్ద డ్యామ్ అండి. దాన్ని ఇమీడియట్ ఎట్లా మరమ్మతు చేద్దాం, దాన్ని అసలు ఎట్లా జరిగిందని తెలుసుకున్న తర్వాత కదా రిపేర్ మొదలుపెట్టేది. అసలు ఏ పద్ధతిలో దీన్ని ఏ సాంకేతిక కారణంతో ఇది డ్యామ్ కుంగింది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కదా రిపేర్ పద్ధతులు మొదలుపెట్టేది. మనం ఎట్లా పడితే రిపేర్ ఎట్లా చేస్తాం? దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉందా లేదా కూడా తెలియాలి కదా. అవన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే కదా మనం కాళేశ్వరం డ్యామ్ మాట్లాడేది, దాని గురించి ఆలోచించేది. దానికి తొందరపాటు ఎందుకు? ఒక 2 నెలలకు 3 నెలలకు ఏం తొందర? అంటే వర్షం పడితే గేట్ ఎత్తుతారు, ఉన్నాయి కొన్ని గేట్లు ఎత్తితే నీళ్ళు వెళ్ళిపోతున్నట్టు వదిలేయాలి, దాని రిజర్వ్ ఆపద్దిగా. వర్షం పడితే కొన్ని వీలైనంత వరకు లిఫ్ట్ చేసేస్తుండాలి, కొంత మిగతా కానీ కిందికి వదిలేస్తున్నారు వాటర్. మరి మేము చేయగలిగేది ఉండదు కదా ఇమీడియట్గా. దాన్ని బట్టి చేతడ్డం పెట్టి ఆపలేం కాదు కదా. వర్షాకాలం వస్తుంది, జూలై ఆగస్టు వరకు వరదలు వస్తాయి, రావని కాదు. లాస్ట్ టైం అయితే బాగా వరదలు వచ్చినాయి, భయంకరమైన వరదలు వచ్చినాయి, నీళ్ళు అవి వచ్చినాయి. అప్పుడే అదైంది. కాబట్టి అక్కడ డిజైన్ లోపమా, ఏం లోపం మరిది, భూగర్భంలో ఏమైనా జరిగిందా, ఏమైనా చర్య జరిగిందా అనే విషయాలు నిపుణులే పరిశీలిస్తారు, రాజకీయ నాయకులు కాదు పరిశీలిస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్ని ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే తప్ప ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు నిపుణుడు కాదు కదా. ఆయనకైతే తెలుస్తుంది. ఎవరైనా నిపుణులతో సంప్రదింపులు జరుగుతుంది, రిపోర్ట్ తీసుకున్నాకనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయానికి రాకముందే అన్నీ మాట్లాడేస్తే ఎట్లా? ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి సలహాలు ఇచ్చుకుంటూ పోతే అందరి సలహాలు స్వీకరించుకుంటే గవర్నమెంట్ కూర్చుంటుందా? గవర్నమెంట్ ఎక్స్పర్ట్ని నమ్ముకుంటుంది, ఏజెన్సీలో పిలిచి మాట్లాడుతుంది, అధికారులతో మాట్లాడిన సెటిల్ చేస్తుంది కదా. దానికి ఎందుకు తొందర? చేస్తారు. రిపేర్ చేయడానికి కమిటీ ఆల్రెడీ వెళ్ళిపోయి సైట్ విజిట్కి వెళ్ళిపోయింది. వాళ్ళు వీలైనంత తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మా మంత్రి గారు అడిగారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇస్తారు, ఇచ్చినాక మరమ్మతు పనులు స్టార్ట్ చేస్తారు కదా. సో మరమ్మతులు డెఫినెట్ స్టార్ట్ చేస్తారు. ఆ చేసే అవకాశం ఉంది, ఇట్లా చేయండి అని చెప్తే ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది కదా. ఇక్కడ దాన్ని కట్టింది ప్రజా సొమ్ముతోనే కదా కట్టింది, అదే కదా, ప్రజల సొమ్ముతోనే కట్టింది. మాకు ప్రజల సొమ్ముకు మేము కాపలాదారులం కాదా? ప్రజల సొమ్మును కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి లేదా? కాబట్టి అన్నీ మాట్లాడినంత ఈజీ ఉండేయండి. ఏది పడుతుంది, ఇలా మీడియా ఉంది కదా, చూపెడతారు కదా, మేము మాట్లాడుతునే పద్ధతిలో ప్రభుత్వం మీద బురద తల్లిస్తే వాళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి పద్ధతులలో కొంతమంది వ్యవహారం చేయడం సరైనది కాదు. అందరూ బాధ్యతను మెలగండి. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా బాధ్యతాయుతమైన ప్రవర్తిస్తే కానీ మంచి జరగదు రాష్ట్రానికి. లేకుంటే ఇదే టైం వేస్ట్ చేసే కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద బురద తల్లి మీరు తుడుచుకోండి,
మీరు ఇదే పనిలో ఉండండి అనేటువంటి పద్ధతి చేస్తే మాత్రం అది జరిగే పని కాదు. అట్లా దాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరిన వాళ్ళం కాదు మనం. రాష్ట్రాన్ని నష్టం చేసే వాళ్ళం తప్ప లాభం చేసే వాళ్ళం కాదు.